ఖాతాలో ఉంచిన మొత్తంపై ఏడాదికి 2.5% మించి వడ్డీ రావడం లేదు. మరి ఇంతకు మించి వడ్డీని ఆర్జించాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా నగదు వెనక్కి తీసుకునేలా ఉండాలి. ఇందుకు మార్గం ఏమిటి? సమాధానం స్వీప్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్లు. వీటి గురించి తెలుసుకుందాం. పొదుపు లేదా కరెంట్ ఖాతాను ఫిక్స్డ్ డిపాజిట్ తో అనుసంధానం చేసేది స్వీప్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్. పొదుపు ఖాతాలో ఉన్న మొత్తం నిర్ణీత పరిమితికి మించినప్పుడు వెంటనే ఫిక్స్డ్ డిపాజిట్ లోకి బదిలీ అయ్యే ఏర్పాటు ఉంటుంది. దీనివల్ల సాధారణ పొదుపు ఖాతాతో పోలిస్తే కాస్త అధిక వడ్డీ రేటును పొందవచ్చు. అదే సమయంలో అత్యవసర సమయాల్లో డబ్బును సులభంగా వెనక్కి తీసుకోవచ్చు. ఈ విధానం మీ నిధులను సమర్థంగా నిర్వహించేందుకు, అధిక రాబడిని సాధించేందుకు సహాయపడుతుంది. స్వీప్ అండ్ ఎఫ్డి సౌకర్యం ఉపయోగించుకునేందుకు ముందుగా పొదుపు ఖాతా లేదా కరెంటు ఖాతాను ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాతో అనుసంధానం చేయాలి. పొదుపు ఖాతాలో ఎంత మేరకు కనీస నిల్వ ఉండాలి అని అనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. ఆ పైబడిన మొత్తం ఎఫ్డి ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఉదాహరణకు మీరు పొదుపు ఖాతాలో 50,000 ఉంటే చాలు అనుకున్నారు. అప్పుడు ఆ ఖాతాలో 80,000 ఉంటే 30,000 స్వీప్ ఇన్ ఎఫ్డిలోకి బదిలీ అవుతాయి. ఒకవేళ మీరు పొదుపు ఖాతాలో నుంచి 20,000 తీశారనుకుందాం. అప్పుడు స్వీప్ ఇన్ ఎఫ్డి నుంచి పొదుపు ఖాతాకు 20,000 రివర్స్ స్వీప్ అవుతాయి.